అసలు ఫోన్ లేకుండా పిల్లలు అన్నం కూడా తినడం లేదా? పిల్లలకు తినేటప్పుడు స్క్రీన్స్ చూపించడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటో మీకు తెలుసా? డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటే ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. పిల్లలకి అన్నం తినిపియాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క ముద్ద తినరా బంగారం. వద్దు, ఇంకా చాలా కదా లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. అన్నం తినమంటే చాలు ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడే పిల్లల టాంట్రమ్స్ భరించలేక పేరెంట్స్ వాళ్ళకి మొబైల్ ఫోన్స్ చూపిస్తూ అన్నం తినిపించడం స్టార్ట్ చేస్తారు. ఈ చిన్న పొరపాటే పిల్లలకు ఒక చెడు అలవాటుగా మారుతుంది. ఒక మొబైల్ అనే కాదు, టీవీ, ల్యాప్టాప్ ఇలా ఏదో ఒక స్క్రీన్ మీద పిల్లలకు తినే సమయంలో డిపెండ్ అయ్యి ఎన్నో డిఫికల్టీస్ వస్తున్నాయి. దీనిని సింపుల్ గా డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అని అంటారు. ఈ డిస్ట్రాక్షన్ ఫీడింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటో చూద్దాం. ప్రాబ్లం నంబర్ 1, తినే సమయంలో స్క్రీన్ చూడడం వల్ల పిల్లలు అందులోనే మొత్తం మునిగిపోతుంటారు. అసలు వాళ్ళకి ఫుడ్ ఎలా కనిపిస్తుందో, దాని విజువల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అవగాహనే ఉండదు. ఫుడ్ ను టచ్ చేసినప్పుడు దాని టెక్స్చర్ ఎలా ఉందో కూడా తెలియదు. అంతెందుకు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా డిస్క్రైబ్ చేయలేని సిచ్యువేషన్ లో మన పిల్లలు ఉన్నారు. ప్రాబ్లం నంబర్ 2, మొబైల్ ఫోన్ చూస్తూ తినడం వల్ల ఆకలి అంటే ఏంటో, కడుపు నిండిందా లేదా అని బేసిక్ థింగ్స్ కూడా డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. ప్రాబ్లం నంబర్ 3, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ లేదా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు అన్నం తినను అని మారం చేస్తే అలాంటి సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తారు? టెన్షన్ పడకండి. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ మదర్ గా, యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్ గా ఈ ప్రాబ్లమ్ ని ఎలా ట్యాకిల్ చేయాలో నేను చెప్తాను. దానికోసం ఈ 9 టిప్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. టిప్ నంబర్ 1, తినేటప్పుడు వీలైనంత వరకు పిల్లల స్క్రీన్ ను తగ్గించడానికి ప్రయత్నించండి. గేమ్స్, పజిల్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసి స్క్రీన్ టైమ్ ను కట్ చేయండి లేదా డ్యూరేషన్ ను తగ్గించండి. టిప్ నంబర్ 2, పిల్లల టాంట్రమ్స్ ని డీల్ చేయడానికి మీరు ముందే రెడీగా ఉంటే మంచిది. వాళ్ళు ఏడ్చినా మీరు కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే పిల్లలు కొత్త విషయాలను తొందరగా నేర్చుకుంటారు లేదా కొంచెం టైం కూడా పట్టొచ్చు. టిప్ నంబర్ 3, మీరు ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంత మందికి డిస్ట్రాక్షన్ ఫీడింగ్ గురించి డిస్కస్ చేయండి. పిల్లలకు తినేటప్పుడు స్క్రీన్ చూపించకూడదని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. టిప్ నంబర్ 4, పిల్లలు కనీసం ఒక్కసారైనా ఫ్యామిలీతో పాటు కూర్చొని భోంచేయించండి. ఫుడ్ గురించి పిల్లలతో మాట్లాడండి. ఇలా పిల్లలకు అందరి ముందు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయండి. టిప్ నంబర్ 5, వీకెండ్స్ లో పిక్నిక్స్ లేదా లంచ్ లాంటివి ప్లాన్ చేయండి. ఇలా పిల్లలు బయట టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటారు. టిప్ నంబర్ 6, పిల్లలు ఎంత తింటున్నారు అని కాకుండా ఏం తింటున్నారు అని రివ్యూ చేయడం మంచిది. టిప్ నంబర్ 7, పిల్లలు మనలాగా ఒకే చోట కూర్చొని ఎక్కువసేపు తినలేరు. అందుకే తినే మధ్యలో వాళ్ళు ఆడుకోవాలంటే ఆడుకోనివ్వండి, ఫోర్స్ చేయకండి. టిప్ నంబర్ 8, మొబైల్ గేమ్స్ కాకుండా పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేలా ఎంకరేజ్ చేయండి. అవుట్డోర్ గేమ్స్ వల్ల పిల్లల ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. టిప్ నంబర్ 9, పైన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వాలంటే చాలా ఓర్పు ఇంకా సహనం పాటించాలి. అందుకే మీ పేషెన్స్ లూజ్ అవ్వకుండా పిల్లల కోసం పాజిటివ్ గా ఉండండి. ఈ 9 టిప్స్ మీ పిల్లలను స్క్రీన్ నుంచి దూరం పెట్టడానికి చాలా యూస్ అవుతాయి. ఇంకా కొన్ని బోనస్ టిప్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను, మిస్ అవ్వకండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ మీద వర్క్ చేయండి. యాజ్ ఎ పేరెంట్స్ గా అందరు పిల్లలు హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి పిల్లలు ఎంత క్వాంటిటీలో తింటున్నారని కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. సెకండ్, పిల్లలకు పదే పదే స్నాక్స్ ఇవ్వకండి. ఒక టైం టేబుల్ తయారు చేసి దాని ప్రకారమే తినిపించండి. థర్డ్, పిల్లల టమ్మీ చిన్నగా ఉంటుంది, సో త్వరగా నిండిపోతుంది. ఎక్సెసివ్ అమౌంట్ లో తినిపించడం మంచిది కాదు. మంచి న్యూట్రిషనల్ డైట్ ఫాలో అయితే బెటర్. సో పిల్లల స్క్రీన్ టైం తగ్గించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసారు కదా. వీటిలో ఏ టిప్స్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.